అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వార్త. హైదరాబాద్ పరిధిలోని గాజుల రామారంలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా కత్తితో నరికి మరీ చంపేసింది. తర్వాత ఆమె భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన మానసిక పరిస్థితి గురించి 4 పేజీల సూసైడ్ నోట్ రాసిన తేజస్విని ఆ తర్వాత ఈ దారుణానికి పాల్పడింది. మృతులు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వారిగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపి ఆ తర్వాత ఆమె తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్న ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా గాజుల రామారం పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇద్దరు కుమారులను కత్తితో నరికిన తరువాత మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అయితే చెప్తున్నారు. కళ్ళ ముందు ఆడుతూ పాడుతూ ఉండే పిల్లలు తల్లి చేతిలో చనిపోవడం, ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక తేజస్విని మానసిక స్థితి సరిగా లేకపోవడం, పిల్లలిద్దరికీ తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తడం, చిన్న చిన్న కుటుంబ కలహాలతో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలాజీ లేఅవుట్ సహస్ర హైట్స్ అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న తేజస్విని వెంకటేశ్వర్ రెడ్డి దంపతులు నివసిస్తున్నారు. అయితే వారికి హర్షిత్ రెడ్డి, ఆశిష్ రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మానసిక స్థితి బాలేకపోవడంతో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో తేజస్విని తన ఇద్దరు కుమారులను కొబ్బరి బొండాలు కొట్టే కొడవలు ఉంటుంది కదా, సో ఆ కొడవలితో మెడపై నరికేసింది. ఈ ఘటనతో ఆశిష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. హర్షిత్ రెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలను అయితే సేకరించారు. ఇక మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈవెన్ ఘటనా స్థలంలో పోలీసులు 5 పేజీల సూసైడ్ నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో అనారోగ్య కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా తేజస్విని రాసిందని చెప్తున్నారు. అలాగే తేజస్విని రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి మధ్య కుటుంబ కలహాలు కూడా కాస్త ఉన్నాయట. తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవని స్థానికులు అయితే అంటున్నారు. ఈ ఘటన మీద పలు కోణాల్లో విచారిస్తున్నట్లుగా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ అంటే కుటుంబంలో ఎటువంటి మానసిక స్థితులున్నా, ఎటువంటి అనారోగ్య పరిస్థితులున్నా ఎదుర్కోవాలి. కానీ ఈ విధంగా తల్లే కుమారులను చంపేయడం, ఆమె తానంతటి తాను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది అందరిలో కలకలాన్ని సృష్టిస్తోంది.